అక్కడ భీముడుండి, ధర్మరాజుండి, నకులుడుండి, సహదేవుడుండి, దృష్టజ్యుమ్నుడుండి, సాత్యకి ఉండి, ఇంతమంది ఉండి పద్మవ్యూహంలోకి వెళ్లకుండా అర్జునుడి కొడుకుని లోపలికి పంపించి చంపేస్తే అర్జునుడు ఎంత ఖేద పొంది ధర్మరాజుని నిలదీస్తాడు. అది అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలకి కారణమవుతుందా అవదా? ఈ ఒక్క రోజు నేను అటకాయించడం తరువాతి కాలంలో పాండవులు వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకోవడానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి నా కక్ష తీరడానికి ఇది చాలా గొప్ప సమయం అనుకుని ఆ రోజు సైంధవ విజృంభణం యొక్క గొప్పతనం ఏమిటంటే ఈశ్వర వరం. ఆయనకి ఎంత శక్తి వచ్చేసిందంటే ఒక పెద్ద గోడ కట్టినట్టుగా అసలు పాండవ సైన్యంలో ఎవ్వడిని పద్మవ్యూహంలోకి ప్రవేశించకుండా ఆపేశాడు. ఈ వ్యూహంలో ఉన్న సైన్యం వచ్చి పాండవ సైన్యం మీద పడిపోయింది. ఆ రోజు ఎంత ప్రకాశించేశాడంటే ఆ సైంధవుడు, సింధుదేశోద్భవ స్థిరవాహనంబులబూరిన అరదంబు పొలుపు మిగుల రత్నమయోగ్ర వరాహధ్వజంబు నభస్థలి చెంచల ప్రభల మెరయ సాంద్ర చంద్రాతపసదృశమై ఉజ్వల ఛత్ర చామరముల ఛాయనిగుడ వజ్రముక్తాఫల వజ్ర కిరణావళి కలిత భూషణములు వెలుగుచుండ చిత్తమున వర గర్వంబు చిగురులొత్త పాండుపుత్రుల దుర్దాంత బాహుబలము మొనల పెళ్ళును సరుకుగా కొనగ ఏచి యార్చి వారికి నీ అల్లుడడ్డుపడియే. నీ అల్లుడడ్డుపడియే అన్నమాట ధృతరాష్ట్రుడికి అన్వయం. అంటే సంజయుడు కురుక్షేత్ర యుద్ధాన్ని వర్ణిస్తున్నాడు. నీ అల్లుడంటే సైంధవుడు, దుస్సల యొక్క భర్త. ఆ రోజు ఎంత వీరవిహారం చేశాడంటే సైంధవుడు, ఆయన చేస్తున్నటువంటి యుద్ధం వల్ల అసలు ఆ సింధు దేశోద్భవ స్థిరవాహనంబుల పూనిన అరదంబు పొలుపు మిగుల, అసలు ఏమిట్రా ఎక్కిన రథం అన్నట్టుగా చిచ్చరపిడుగై శత్రు సైన్యంలో తిరిగాడు. కనీసం రథాన్ని కాని, రథ సారథిని కాని, రథ పతాకాన్ని కాని, రథ చక్రాల్ని కాని, రథము యొక్క భాగములను కాని ఎవ్వరూ కొట్టలేకపోయారు. అంత గొప్పగా తిరిగాడు. శివానుగ్రహం. అలాగే రత్నమయమైనటువంటి ఆయన యొక్క పతాకం మీద ఉగ్రంగా ఉన్నటువంటి ఒక పంది గుర్తు ఉంటుంది. ఆ గుర్తు ఆకాశంలో వెలిగిపోతుండగా చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో, ఆయన వెన్నెల ఎలా ఉంటుందో అటువంటి వెన్నెల యొక్క ప్రభలతో సమానంగా ఛత్ర చామరములు అంటే ఆయన మీద ఉండేటటువంటి గొడుగు మొదలైనటువంటివి ప్రకాశిస్తూ ఉండగా, అంటే కనీసం ఆ గొడుగుని కూడా పడగొట్టలేకపోయారు ఎవరు. ఛత్రచామరములు ప్రకాశిస్తూ ఉండగా వజ్రములు ముత్యములతో చేయబడినటువంటి ఆభరణముల కాంతులు శరీరం మీద ప్రకాశిస్తూ ఉండగా, అంటే ఏమిటి